ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వనజీవి రామయ్య బయోపిక్ అర్ధర్ అవార్డుకు ఎంపికైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపుల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం వెండి తెరపైకి వచ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఆ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం వనజీవి రామయ్య. నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో నదిగొండ నరేష్ కుమార్, ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు బల్లెపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు. చిత్ర యూనిట్ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించింది. ఈ చిత్రాన్ని భారతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు నివాళిగా అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. చాలా అద్భుతంగా తీసిండ్రు సినిమా. బహుశా ఇంతకంటే ఇంకా బాగా తీయటం సాధ్యం కూడా కాదని అనుకుంటున్నా. చాలా బాగా అందులో ఉన్న నటులు కూడా అందరూ అద్భుతంగా, అసలు అది వాస్తవంగా కళ్ళ ముందు నడుస్తున్న చరిత్రలాగా అనిపించింది. ఇవాళ ఇంత మంచి సినిమాకు చూడటానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతకు, దాన్ని దర్శకత్వం వహించిన వారికి, అదేవిధంగా నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ చాలా అద్భుతంగా తీసిండ్రు సినిమా. బహుశా ఇంతకంటే ఇంకా బాగా తీయటం సాధ్యం కూడా కాదని అనుకుంటున్నా. చాలా బాగా అందులో ఉన్న నటులు కూడా అందరూ అద్భుతంగా, అసలు అది వాస్తవంగా కళ్ళ ముందు నడుస్తున్న చరిత్రలాగా అనిపించింది. ఇవాళ ఇంత మంచి సినిమాకు చూడటానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతకు, దాన్ని దర్శకత్వం వహించిన వారికి, అదేవిధంగా నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ చాలా అద్భుతంగా తీసిండ్రు సినిమా. బహుశా ఇంతకంటే ఇంకా బాగా తీయటం సాధ్యం కూడా కాదని అనుకుంటున్నా.